స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ సమస్య పరిష్కారం దిశగా సీఎం, డిప్యూటీ సీఎం హామీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 2 నెలల జీతాల చెల్లింపు. 2 నెలల జీతాలు చెల్లింపు చేసిన డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు, ఉద్యోగులు, మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే బలరామకృష్ణ. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమాజంలో జీవించాలి. ఇతర ప్రసార మాధ్యమాలలో అనుచితంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారికి కఠిన శిక్ష. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. దేశంలో 53% ఉన్న బీసీ, ఓబీసీల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కూడా న్యాయం జరగడం లేదు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులు అరకొరగానే ఉంటున్నాయి. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కాదు, ముమ్మాటికి హత్యే. నేను ఉన్నాను, చూస్తూ ఊరుకోను, వాస్తవాలు బయటకు తెలిసే వరకు పోరాటం చేస్తానన్న మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. పురుషోత్తపట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సాధ్యమైనంత తొందరలో జీతాలు, పీఎఫ్ బకాయిల చెల్లింపులు నేరుగా జరపడంపై దృష్టి పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్క్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు 2 నెలల జీతం, 20 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మీ సమస్యపై పూర్తి అవగాహన ఉందని, తప్పనిసరిగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా, వ్యక్తిగతంగా స్పందించినట్లు తెలియజేశారు. చిత్తశుద్ధి ఉండడం వలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో 2 నెలలు జీతం చెల్లించడం జరిగిందన్నారు. మీ సమస్య పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సానుకూలత వ్యక్తం కావడం, జీతభత్యాల చెల్లింపుకు అవసరమైన 20 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం, ప్రజలకి త్రాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. త్వరలోనే మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా పీఎఫ్ చెల్లింపు సమస్య కూడా పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ఏజెన్సీస్కు చెల్లింపులు జరిగే సందర్భాల్లో పీఎఫ్ చెల్లింపు జరగడంపై నిర్దిష్టమైన నిర్ణయం ప్రభుత్వం ద్వారా తీసుకునే అవకాశం ఉందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చూడనున్నట్లు తెలియజేశారు. వేసవి దృష్ట్యా ప్రజలకి నీటి సరఫరా విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరావుడు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బివి గిరి, శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమాజంలో జీవనం సాగించాలనే లక్ష్యంతో రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అన్నారు. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కొందరు సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రసార మాధ్యమాలలో అనుచితంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. సమాజ శాంతికి, పోరాట జీవనానికి, స్నేహ సౌభ్రాతృత్వాలకు భంగం కలిగించేలా వదంతులు ప్రచారం చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏమన్నా ఆధారాలు ఉంటే నేరుగా వచ్చి లిఖితపూర్వకంగా తెలియజేస్తే వాటిని కూడా పరిగణలోనికి తీసుకొని విచారణ చేస్తామని అన్నారు. అయితే చట్ట వ్యతిరేక చర్యలను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదన్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విచారణ అన్ని కోణాలలో సమగ్రంగా విచారణ చేస్తున్నామని వివరించారు. ప్రత్యేక బృందాలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేస్తున్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నామని అన్నారు. సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నామని ఆయన విశ్లేషించారు. ఆ నడిచేస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్గా VROని పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్ మిత్రులు, అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్ బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హవ్ గివెన్ వన్ కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇన్క్వెస్ట్ చేయాలి. బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమ్మీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనము ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది MRO, కలెక్టర్ గారికి చెప్తే MRO గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్. టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు,
బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు. నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు. అలాగే ఇంక్వెస్ట్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 130 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలామంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్. నిజాలు ఏమిటో మాకు కావాలి సార్. ఈ ప్రొటెస్టులు కానీ అన్నీ చేయడానికి లేరు. 70% ఆఫ్ ది క్రైస్తవ సోదరులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం. సో ఇందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలి, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. దాంట్లో భాగంగా మాకు ఒక 2 ఫుటేజ్లు తీసాము. దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా? పెట్టండి, టోల్ గేట్ ఫుటేజ్ చూపించి. ఇస్ ద పాస్టర్ అరౌండ్ ఎక్కడండి 11:31కి టోల్ ప్లాజా మన కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ ముందు బ్లంకర్ వేసి ఉంది. ఈజ్ మూవింగ్. మరోసారి ప్లే చేయబో. ఎక్కడ చూడే లైట్ లేకపోతే అది కూడా. సో ఆర్ యూ సీయింగ్ ద వీడియో కదండి? ఈజ్ అగైన్ అనదర్. ఇది ఆయన చాలా ఓకే. దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు హెడ్ చేస్తూ నార్త్ డిఎస్పీ ఆ టీంలో ఉంటారు, సిఐ రాజానగరం ఉంటారు, సిఐ కోరుకొండ ఉంటారు. దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు ఆ టైం అప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది. బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11కి. నౌ యూ సీ దిస్ ఈజ్ ద ఏంటి 3 minutes అది కాదు పెట్రోల్ బంక్కి. సో నౌ దిస్ ఈజ్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదా, నువ్వు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈజ్ పాస్ట్. అగో అవైల్ ఇంకా అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది పొగొచ్చినట్టు. చూసి మరోసారి రీప్లే చేయబాబు. జస్ట్ స్లో మోషన్లో బాగోలేదు స్క్రీన్. ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. సో 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 ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది కాదు, అదేనా? అది కాదు, అదేనా? ఓకే. ఎస్. సో కారు పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు లైట్ లైన్ బాబు రండి ప్లీజ్. ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ని మేము అనలైజ్ చేస్తాం. నౌ తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 minutesలో ఏమైంది, 12 minutes తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూనియర్ డాక్టర్ సూసైడ్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్, సౌత్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ భవ్యకిషోర్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల ఆధ్వర్యంలో ఎస్ శివప్రసాద్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టారు. అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసి అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ భవ్యకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వివరాలను వెల్లడించారు. మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎలాంటి ఆపదలో ఉన్నా సరే సమాచారం అందిస్తే తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపడతామని అన్నారు. దయచేసి ఎవరూ తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నాగాంజలి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలంకి చెందిన అమ్మాయి ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత 9 నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్లో భాగంగా. సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. సో పరిచయంతో పాటు వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే, ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23rd ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీము ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఈ రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైల్ చేసుకొని ఇంకా ఈ కేసులో ఇంకా ఇతర ఎవిడెన్సెస్ ఏమైనా మనం గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము. అండ్ ఈ కేసుని ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడీ ట్రయల్కి పెడతాము. అండ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఉండాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం కాదని, ముమ్మాటికి హత్యేనని జీవి హర్షకుమార్ ఆరోపించారు. నేనున్నాను, చూస్తూ ఊరుకోను, వాస్తవాలు బయటకు తెలిసే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. నాకు స్వంత పరిశోధన ఉంది, ఆధారాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. పోస్ట్ మార్టం చేయడంలో యంత్రాంగం డిలే టాక్టిక్స్గా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంయమనం పాటించాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల దేహాన్ని హైదరాబాద్ తరలించడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించాను. అక్కడకు వచ్చిన పాస్టర్ అభిమానులను, ఆత్మీయులను సముదాయించాను, శాంతింపచేసేందుకు ప్రయత్నించాలని తెలిపారు. అయితే పాస్టర్ హత్యకు మాత్రం కారణాలు తెలియాలి, దోషులపై చర్యలుండాలని అన్నారు. గతంలో ఓ హత్య కేసులో 6 నెలల తరువాత పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించి తిరిగి రీపోస్ట్ మార్టం చేయించానని గుర్తు చేశారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో వాస్తవాలు దాచి మభ్యపెడితే అందరూ దోషులవుతారు, శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఈ అంశాన్ని నేను ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకువెళ్తున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సంఘటనపైన సీనియర్ అధికారితో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని అన్నారు. వెంటనే ఇది యాక్సిడెంట్ అనండి, 90% క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేశారు. దాన్ని వాళ్ళు కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు జనం. వాళ్ళు కొట్టినంత పని చేస్తే ఆయన పారిపోయాడు. నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ క్లిప్ బట్టిది యాక్సిడెంట్ని ఎలా చెప్పగలరు? బండి లేదు,
మనిషి లేడు, పొగ కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను? ఐఎమ్ వెరీ సారీ, నేను చెప్పనని చెప్తే 2-3 సార్లు బతిలాడడానికి ప్రయత్నించాను. అంత బతిలాడాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను ఒప్పుకోలేదు. బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను, ఇది యాక్సిడెంట్ మటుకు కాదు. యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా హత్య ఉంటుంది అని చెప్పాను. తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. దాంట్లో బండి జస్ట్ అలాగే కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది. నేను అన్నాను, వెంటనే అది పోస్టింగ్ చూసిన వెంటనే డీజీపీ ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు. వెంటనే అన్నాను, దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు 1 నిమిషం కానీ 30 సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు, లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మడానికి. ఇంకోటి ఏంటి, కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ మీదే వస్తున్నాడు ఆయన. ఇక్కడ బండి హెడ్ లైట్ వెలుగుతా కిందకి వెళ్ళిపోయినట్టు. ఈ 2 విషయాలు అనుమానానికి దారితీసింది. ఇక్కడి నుంచి ఇక డ్రామా బిగినైందండి, పోలీసుల డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా. అక్కడి నుంచి మొన్న సాయంత్రం మొదలుపెట్టిన ఎన్క్విస్ట్ నిన్న పొద్దున్నంతా రాస్తూనే ఉన్నారు. సాయంత్రం 2 మధ్యాహ్నం 2-2:30 వరకు రాస్తూనే ఉన్నారండి. ఎంక్విస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి? 2 hours 3 hours, పోస్ట్ మార్టానికి 3 hours. అంటే ఇది టాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అని భయంతో పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలంటామేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టుగా 5 వరకు బాడీని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచి 5కి కరెక్ట్గా పోస్ట్ మార్టం. దేశంలో 53% ఉన్న బీసీ ఓబీసీల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, వారికి బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగానే ఉంటుందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 52% ఉన్న ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫార్సుల్లో 27% రిజర్వేషన్ అమలు తప్ప ఇంకా పెండింగ్లో ఉన్న 27% సిఫార్సులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఓబీసీలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి 75,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎంబీసీ ఎఫ్డీసీలకు 250 కోట్ల రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయించాలని, బీసీలకు కూడా విదేశీ విద్యా పథకాన్ని వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఓబీసీ స్కాలర్షిప్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. బీసీలు కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్నందున వారి సంక్షేమానికి పథకాలన్నీ అమలు చేయాలని కోరారు. అనంతరం తణుకు సత్యవరప్రసాద్, కనితి మల్లేశ్వరి, వెంకట రామకృష్ణ, శిరీష, మురపాక పద్మ, గుంటముక్కల శ్రీనివాసులను వివిధ పదవుల్లో నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వం బీసీ వర్గాల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు బీసీ వర్గాల యొక్క లెక్కలను బహిర్గతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలకి 44% రిజర్వేషన్లని
అసెంబ్లీలో ఆమోదించి చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు అవలంబించినటువంటి 44% రిజర్వేషన్ల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షని అమలు చేయడం కోసం మరి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్ల బిల్లుని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాత్రిపూట కూడా తిరిగే ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని జిల్లా ఐఎఫ్టీయూసీ అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు హామీ ఇచ్చారు. కంబాల చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్టాండ్ ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో బుధవారం గంగాధర్రావుకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్టీయూసీకి పార్టీలకు సంబంధం లేదని, ఏ పార్టీలో ఉన్నా ఐఎన్టీయూసీలో ఉండవచ్చునని జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి చెప్పారని అన్నారు. ఇటీవలే కాంగ్రెస్లో ఉన్న జేటీ రామారావు అనే వ్యక్తి, అతనే ఐఎఫ్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడని, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా నేనే అని చెప్పుకుంటున్నారని, అయితే ఎవరు నియమించారని మీడియా ప్రతినిధులు అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారని వాసంశెట్టి విమర్శించారు. అందుకే కార్మికులు ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, వారి సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పుష్కరాల సమయంలో బయట నుంచి వచ్చే ఆటో డ్రైవర్లు, రాజమండ్రి నగరంలో ఉండే ఆటో డ్రైవర్లు ఎవరనేది యూనియన్స్ ద్వారానే పోలీసులు గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయిస్తామని వాసంశెట్టి గంగాధరం చెప్పారు. సత్కార కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉభయ రాష్ట్రాల జనరల్ సెక్రటరీ నారాయణరావు, టి లక్ష్మీ నరసింహరావు, గూడూరి సుధాకర్, కుమరపు దాసు, బల్లా శ్రీరామ్మూర్తి, మట్టపర్తి ధనరాజు, గెద్దాడ చిన్న, డి పురుషోత్తమరావు, పి నరసింహరావు, టి సురేంద్ర కుమార్, ఎస్కే అసరఫ్, ఈ శ్రీనివాస్, ఎస్కే సత్తార్, ఎం శ్రీను, ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవిని నియామకాన్ని తీసుకోవడం జరిగింది. నేను అందరికీ చెప్పడం జరిగింది. విషయం ఏమిటంటే, ఇవాళ ఎవరైతే మళ్ళీ నిన్న జేటీ రామారావు అనే అతను ప్రెస్ మీట్ పెట్టి నేను ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించారు అని, అంతకుముందే నేను ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను ఐఎన్టీసీకి అని చెప్పేసి పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. అసలు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి జిల్లా ప్రెసిడెంట్గా తీసుకుంటాం అనేది మరి ఎందుకు తీసుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఆ ఆర్డర్ని ఇష్యూ చేసింది మాత్రం సంజీవరెడ్డి గారు కాదు. సంజీవరెడ్డి గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి దాన్ని ఇవాళ ఒక నామినేటెడ్గా నన్ను నియమించారు అని చెప్పేసి అన్నారు. దీనికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఏదైనా దీంట్లో పదవి పొందాలంటే ఒక యూనియన్ ఉండాలి, దానికి ఐఎన్టీసీ ఎఫిలియేషన్ ఉండాలి. అలా లేకపోతే సంజీవరెడ్డి గారు అసలు అతనికి పదవి వేరు. 1987లో రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ని రిజిస్టర్ చేసి ఐఎన్టీసీ ఎఫిలియేషన్ చేసిన తర్వాత మాత్రమే నన్ను సిటీ ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉండటం జరిగింది. దశాబ్దాల పాటు ట్రేడ్ యూనియన్లో కార్మిక రంగానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ వేతనాలు కానీ అన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మరొక చిచ్చుని పెట్టడానికి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రోద్బలంతో ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎదరబెట్టి నేనని చెప్పడం జరిగింది. దీనిపైన అతను ఏదో చెప్పాడు, కానీ మా అధిష్టానం అయితే 100% ఇవాళ వెళ్ళి కంప్లైంట్ చేయండి, దీని మీద ఏదైతే ఉందో దానికి వివరణ కూడా మేము కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర అధిష్టానం కానీ మరి ఇండియన్ నేషనల్ ఆర్గనైజేషన్ కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకెళ్లి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే బయలుదేరి వెళ్తుంది. అందువల్ల దయచేసి ఎవరు ఎటువంటి ఏ రకమైనటువంటి అపోహలకి మీరు వెళ్ళొద్దు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ సమస్య పరిష్కారం దిశగా సీఎం, డిప్యూటీ సీఎం హామీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 2 నెలల జీతాల చెల్లింపు. 2 నెలల జీతాలు చెల్లింపు చేసిన డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు, ఉద్యోగులు, మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే బలరామకృష్ణ.
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమాజంలో జీవించాలి. ఇతర ప్రసార మాధ్యమాలలో అనుచితంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారికి కఠిన శిక్ష. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. దేశంలో 53% ఉన్న బీసీ, ఓబీసీల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కూడా న్యాయం జరగడం లేదు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులు అరకొరగానే ఉంటున్నాయి. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కాదు, ముమ్మాటికి హత్యే. నేను ఉన్నాను, చూస్తూ ఊరుకోను, వాస్తవాలు బయటకు తెలిసే వరకు పోరాటం చేస్తానన్న మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.